మానస చనిపోయి 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరంలో నవీన్, సునీల్ ఆ ఘటన గురించి మర్చిపోతారు. అలానే వాళ్ళ ఊర్లో సంబరాలు నడుస్తుంటాయి. నవీన్, సునీల్ అలానే సంబరాల్లో తిరిగినప్పుడు ఒక గుడిలో ఆగిపోతారు. ఎందుకు అంటే అక్కడ ఒక అందమైన అమ్మాయి దీపం కాలుస్తూ నిలబడి ఉంటుంది. అది చూసి సునీల్, నవీన్ అక్కడే ఆగి ఇలా అనుకుంటారు, ఇంత అందమైన అమ్మాయి అసలు ఎవరు? మా ఊర్లో ఇప్పటి వరకు ఈ అమ్మాయిని చూడనే లేదు. ఇలా అనేటప్పుడు ఆ ఊర్లో ఒక చిన్న అబ్బాయి ఇలా వాళ్ళకి ఆ అమ్మాయి గురించి అంటాడు. ఆ అమ్మాయి మరెవరు కాదు, ఈ ఊరు పెద్ద మనిషి కూతురు. తన పేరు లైలా. తను పై చదువు గురించి తనకి చిన్నప్పుడే ఫారెన్కి పంపించేశారు. ఇప్పుడు చదువు అయిపోయాక తను వచ్చేసింది అని చిన్నబ్బాయి సునీల్ నవీన్కి ఇలా అంటాడు. ఇలా వినేసి నవీన్, సునీల్ ఇలా అనుకుంటారు, ఎవరు కూతురైతే మాకేంటి, మాకు కావాల్సింది ఆ అందమైన హంస, దానికి ఎలా అయినా పడేసేయాలి ప్రేమలో అని మాట్లాడుకుంటారు ఇద్దరు. అలానే సునీల్ నవీన్కి ఇలా అంటాడు, మనం ఏదో మంచి చేయాలి, అప్పుడే ఆ అమ్మాయి మన పైన పడుతుంది అని సునీల్ నవీన్కి అంటాడు. అలానే దగ్గర వీక్షకులు నిలబడి ఉంటారు. వాళ్ళకి దానం చేసినట్టు నాటకాలు ఆడుతారు వాళ్ళిద్దరూ. అది చూసి లైలా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. లైలా పట్టించకపోవడం చూసి నవీన్కి బాగా కోపం వస్తుంది. పక్కన ఉన్న సునీల్ ఇలా అంటాడు, వదిలేసే నవీన్, తను ఈ ఊరు పెద్ద మనిషి కూతురు. ఆ అమ్మాయి మా పైన ఇంప్రెస్ ఎప్పటికీ పడనే పడదు. ఇలా అనేసి సునీల్ అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు. కానీ నవీన్ మొండితనం ఎప్పటికీ పోదు. నవీన్ మనసులో లైలా గురించి చాలా దారుణంగా ఆలోచించేశాడు. మరొక రోజు లైలా తన చిన్నప్పుడు ఫ్రెండ్ ఇంటికి అడవి నుండి వెళ్తుండాలి. తను తిరిగి వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యమైంది. అక్కడే నవీన్ లైలాకి ఫాలో చేస్తున్నాడు. లైలా రాత్రి అవడంతో ఇలా ఆలోచిస్తుంది, రాత్రి అయిపోతుంది, నేను ఒంటరిగా ఎలా వెళ్ళను అని ఆలోచించేటప్పుడు అక్కడ నవీన్ బైక్ పైన కూర్చొని ఉంటాడు. బైక్ పైన కూర్చొని ఉండడం చూసింది లైలా. అప్పుడే పరిగెట్టి నవీన్ దగ్గరికి వచ్చేసి ఇలా అంటుంది, ఇది ఎక్కడో చూసినట్టుంది. మీరు ఆ రోజు గుడి దగ్గర భిక్షలకి దానం చేస్తున్నారు కదా, మీరు చాలా మంచి వల్ల ఉన్నారు, నాకు ఒక సాయం చేసి పెడతారా అని అడుగుతుంది లైలా. అలా లైలా మాటలు వినేసి నవీన్ మాత్రం మనసులో తప్పుడు ఆలోచనలు ఆలోచించి నవ్వుతూ ఇలా అంటాడు, పర్లేదు రా, నా బైక్ ఎక్కువ నేను నీ ఇంటికి డ్రాప్ చేస్తాను అని అంటాడు నవీన్. లైలా అంటుంది, చాలా థ్యాంక్స్ అని వాడితో ధైర్యంగా వెళ్తుంది. అలానే నవీన్ అడవిలో ఒక భయంకరం చోటు తీసుకొని వెళ్తాడు. అది చూసి లైలా ప్రశ్నిస్తుంది, అసలు మనం ఎక్కడున్నాం, ఈ చోటు నేను ఎప్పుడు రాలేదే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటుంది నవీన్కి. అది వినేసి నవీన్ గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఇలా అంటాడు. నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు లైలా అని లోపు అక్కడ నుండి లైలా మాయమైపోతుంది. అది చూసి నవీన్ ఒకేసారి నవ్వు ఆపేసి ఎక్కడ ఉన్న లైలా ఇటుపారిపోయింది అని షాక్గా చూస్తాడు. అప్పుడే వెనక నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. నవీన్ వెనకాల తిరిగి చూసినప్పుడు ఎవ్వరూ లేరు. కానీ అక్కడ పెద్ద చెట్టు చూసి నవీన్కి మానస గుర్తుకి వస్తుంది. మళ్ళీ ఆ మానస గురించి ఆలోచించకుండా లైలా లైలా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే లైలా అక్కడ ఉన్న పెద్ద చెట్టు పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి నవీన్ చెట్టు పైకి వెళ్తాడు. చెట్టు పైకి వెళ్ళేటప్పటికి లైలా మరి అక్కడ ఉండదు. అలానే నవీన్ అది చూసి కొంచెం భయపడతాడు. అలానే అయినా భయపడినా సరే వాడు మనసులో లైలాతో ఆనందించుకోవడానికి అవన్నీ ఆలోచిస్తూ అవన్నీ భయపడడు. అలానే వెనక పక్కన ఎవరో మళ్ళీ గట్టిగా అరిచి మరీ ఏడుస్తూ శబ్దం వింటాడు. నవీన్ అలా వెనక పక్క తిరిగినప్పుడు నవీన్ అలానే ఒక చోటు అలా నిలబడి షాక్గా ఉండిపోతాడు. ఎందుకు అంటే వాడు ముందన మానస నిలబడి ఉంటుంది. అప్పుడు నవీన్ షాక్ అయ్యేసి కింద పడిపోతాడు. అలానే మధ్యరాత్రిలో నవీన్కి మేలుకో వచ్చేసి కళ్ళు తెరిచినప్పుడు మానస వాడి పైన భయంకరం రూపంలో కూర్చొని వాడికి చూస్తూనే ఉంటుంది. అది చూసి నవీన్ అక్కడే గుండె ఆగిపోయి చనిపోతాడు.